Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. వరలక్ష్మి, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ లాంటి పవర్ఫుల్ యాక్టర్స్ నటించిన లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ ఎస్ సరస్వతి ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ కోర్ట్ రూమ్ డ్రామా మనల్ని ఏ మేరకు మెప్పించిందో, అసలు ఈ సినిమా కదేంటో డీటెయిల్గా ఈ రివ్యూలో మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, సరస్వతి అనే ఒక చిన్న పాపని స్కూల్ బస్ ఎక్కించిన తన తండ్రి సాయంత్రం స్కూల్కి వెళ్ళి అడిగితే షాకింగ్ న్యూస్ వింటాడు. అసలు సరస్వతి అనే పాప మా స్కూల్ రికార్డ్స్లోనే లేదు అని స్కూల్ యాజమాన్యం చెప్తుంది. అసలు ఆ పాప ఎక్కడికి వెళ్ళింది, స్కూల్ వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తున్నారు, ఈ మిస్టరీ వెనుక ఉన్న దారుణం ఏంటి, చివరికి ఆ తండ్రి తన కూతుర్ని ఎలా వెతుక్కున్నాడు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి నటీనటుల పర్ఫార్మెన్సెస్ అనే చెప్పాలి. ముఖ్యంగా వరలక్ష్మి, శరత్ కుమార్ గారు అలాగే ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ నటనతో ఈ సినిమాకి ప్రాణం అయితే పోశారు. సీనియర్ యాక్టర్స్ అవడం వల్ల ఆ కోర్ట్ రూమ్ డ్రామా సీన్స్ అన్ని చాలా ఇంటెన్సివ్గా అనిపిస్తాయి. ఇక సినిమా ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని పజిల్ లాంటి ట్విస్ట్లు ఆడియన్స్ని స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీని, ఇంట్రెస్ట్ని మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ గారు కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇక చిన్నపిల్లల మీద జరిగే అన్యాయాల పట్ల ఆ తల్లిదండ్రులు పడే ఆ మానసిక వేదనని చాలా ఎమోషనల్గా చూపించారు. ఇది ఒక హెల్తీ మెసేజ్ ఉన్న సినిమా అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథ చాలా ఈజీగా గెస్ చేసేసేలాగా ఉంటుంది. కంప్లీట్గా ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకి ముందే అర్థమైపోతుంది అనమాట. ఇక కథలో అవసరం లేకపోయినా చాలా చోట్ల సాంగ్స్ని ఇరికించినట్టు అనిపిస్తుంది. హీరో ఇంట్రోకి ఒక సాంగ్, ఫ్లాష్ బ్యాక్ ఒక సాంగ్, ఇట్లాగా లెంతీ సీన్స్ వల్ల మంచిగా వెళ్తున్న సినిమా ఫ్లో అయితే దెబ్బతింది. ఇక మనం ఇదివరకు చూసిన క్షణం సినిమా లేదా బంగారు తల్లి లాంటి సినిమాల ఛాయలు ఇందులో కనిపిస్తాయి. కొత్తదనం కోరుకునే వాళ్ళకి ఇది కొంచెం యావరేజ్గా అనిపించవచ్చు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే టెక్నికల్గా ఈ సినిమా ఓకే అనిపిస్తుంది. మ్యూజిక్ మాత్రం ఇంకొంచెం బెటర్గా ఉండుంటే ఈ థ్రిల్లర్ సినిమాకి ఇంకొంచెం ఎలివేట్ చేసేది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. డైరెక్షన్ పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ మీద పెట్టిన శ్రద్ధ సెకండ్ హాఫ్ మీద కూడా పెట్టుంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది అనిపించింది. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ ఎస్ సరస్వతి మూవీ ఒక డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. మీరు కనుక రెగ్యులర్ గా కోర్ట్ రూమ్ డ్రామాలు, థ్రిల్లర్ సినిమాలు చూసేవారైతే మీకు ఈ సినిమా యావరేజ్ గా అనిపిస్తుంది. లేదు కొత్తగా ఏదైనా ఎమోషనల్ థ్రిల్లర్ చూడాలనుకుంటే మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని డీసెంట్గా ఒకసారి ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమానే ఇది. సో ఈ మూవీకి మన టాకీస్ టుడే చాలా వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి రీచ్ వస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి మూవీ అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.